హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే చిన్నపిల్లల దిష్టి గాజులు యూజ్ చేసి సింపుల్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేయబోతున్నాను అనమాట. సో వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. నార్మల్గా మనకు పిల్లలు 21 days 3 months 5 months అట్లా బారసాల అనేది చేస్తూ ఉంటాం కదా. ఆ టైంలో మనం మంచి మంచి డ్రెస్సెస్ అయితే తీసుకుంటాం, కానీ వాటికి తగ్గట్టు కలర్స్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, బ్యాంగిల్స్ అనేటివి మనకు దొరకవు అనమాట. సో అట్లాంటి టైంలో నేనేం చేస్తాను అంటే 0 size నుంచి అయితే మనకు దిష్టి గాజులు అనేటివి అవైలబుల్లో ఉంటాయి కాబట్టి వీటిని యూజ్ చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎందుకు చేయకూడదు అన్నట్టయితే ఒక థాట్ వచ్చి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా అప్పటి నుంచి హ్యాపీకి ఎప్పుడన్నా నాకు కరెక్ట్ మ్యాచ్ దొరకలేదు అంటే థ్రెడ్ తెచ్చేసి నేనే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేటివి చేస్తూ ఉంటాను అనమాట. మంచి మంచి డిజైన్స్ తోటి ఎక్కువ మంచిగా హెవీగా అయితే తనకు చెయ్యను, ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి 2 సార్లు యూజ్ చేస్తారు, ఇంకా పొడగొట్టేస్తారు కాబట్టి సింపుల్గా కొంచెం మంచిగా కనిపించేటట్టు అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ దిష్టి గాజులు ఎవరికి అంటే ఇవి కూడా మా హ్యాపీకే అనమాట. నార్మల్గా పుట్టినప్పుడు చూడడానికి వచ్చినప్పుడు అట్లా ఇట్లా బ్యాంగిల్స్ తెస్తూ ఉంటారు కదా, హ్యాపీకి సరిపోతాయి అన్నట్టు తెచ్చినవి అవి అట్లనే ఉండిపోయినాయి అనమాట. తనకి ఇప్పటికి కూడా సరిపోతాయి, తను చాలా బక్కగా ఉంటుంది, మీ అందరికి తెలుసు కదా. సో ఇంకా అవి అట్లనే ఉన్నాయి అనమాట. వాటిని అప్పుడప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాను. ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో హ్యాపీ పుట్టినప్పుడు తెచ్చిన బ్యాంగిల్స్ ఇప్పటికి కూడా వస్తూ ఉంటాయి అనమాట కొన్ని. సో అట్లా ఇక్కడ వచ్చేసి నేను 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. 4 వచ్చేసి 2 కింద అంటించుకొని 2 బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను అనమాట. కడా టైప్ వేసుకుంటుంది ఒక్కొక్కటి అన్నట్టు. ఇంకా థ్రెడ్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నాను అనమాట. తనకు పింక్ కలర్ డ్రెస్ ఉండే, సో బయటికి వెళ్ళి ఎవరు తెస్తారు బ్యాంగిల్స్ అన్నట్టు నేను ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా థ్రెడ్ అయితే చుట్టేసుకున్నాను. థ్రెడ్ చుట్టుకోవడంలోనే మనకు బ్యాంగిల్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. థ్రెడ్ మంచిగా నీట్గా టైట్గా చుట్టుకున్నాం అనుకోండి, మనం డిజైన్ ఎట్లా వేసుకున్నా కూడా బ్యాంగిల్ మంచిగా కనిపిస్తుంది. సో ఇదైతే నేను ఒకటి పాయింట్ మైండ్లో పెట్టుకొని ఎప్పుడు బ్యాంగిల్స్ అనేటివి చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇక్కడ 2 types ఆఫ్ కుందన్స్ యూస్ చేసి చేశాను. ఎక్స్ట్రా ఏం పెట్టొద్దు అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు నోట్లో పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు కాబట్టి చిన్నవి మెయిన్గా యూజ్ చేయను అనమాట. హ్యాపీ పెట్టుకోదులేండి, చెప్పలేము, ఇన్ కేస్ పెట్టుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ బ్యాంగిల్ కొంచెం ఎందుకో ప్లెయిన్గా అనిపించింది అని చెప్పేసి ఇక్కడ స్టోన్ చైన్ అయితే అంటిస్తున్నాను. ఇదే వీడియో నేను షార్ట్ కింద అప్లోడ్ చేసినప్పుడు ఇవి చాలా ఓల్డ్ మోడల్ అయిపోయినాయి అన్నట్టయితే పెట్టారనమాట. నాకు అర్థం కాలేదు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఓల్డ్ అయిపోయినాయో లేకపోతే నేను చేసిన డిజైన్ ఓల్డ్ అయిపోయిందో అనేసి. మళ్ళీ నాకు అనిపించింది ఏంటి అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి, అవైతే ఓల్డ్ అయ్యి ఉండవు, మేబీ నా డిజైనే ఓల్డ్ అన్నట్టున్నారేమో అన్నట్టయితే నాకు అనిపించింది. ఇట్స్ ఓకే అండి, పిల్లలకి చిన్న కుందన్స్ అట్లా యూజ్ చేసి ఇంకా మంచి డిజైన్స్ చేయొచ్చు, కాకపోతే వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు, కొంచెం రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఇట్లా సింపుల్గా అయితే చేశానమాట. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఎట్లా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎట్లాంటి టైప్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి.